సో వైట్ కలర్లో సేమియా ఉప్మా చేశాను. ఇప్పుడు ఎవరు తింటారు? అన్న అత్త అన్న అత్త. అమ్మ తినద్దా? కృష్ణ, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత వ్లాగ్ పెడుతున్నాను. హౌ ఆర్ యూ ఆల్? పిల్లలు ఇప్పుడు ఫుల్ సమ్మర్ హాలిడేస్ అందరూ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉండుంటారు కదా. మెయిన్గా మామ్స్కి అయితే ఫుల్ సర్కస్ ఇంట్లో నడుస్తుంది. సో నేను ఇంక మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెడతాను. ఇక్కడ ఏంటంటే నేను మన పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఒక 1-2 టైమ్స్ మనం చెకప్కి వెళ్తాం కదా. సో నేను లాస్ట్ రాజమండ్రిలో ఉన్నప్పుడు వెళ్ళా, తర్వాత నుంచి ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం అవ్వలేదు. 1 year అయిపోతుంది. సో అందుకని చూద్దామని చెప్పి మొత్తం చేయించుకున్నాను అనమాట. లైక్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా తెలుస్తుంది కదా. ఉత్తినే నీరసంగా ఉంది అనుకునే కంటే ప్రాపర్గా అన్ని టెస్టులు చేయించుకుంటే బెటర్ అని బుక్ చేసుకున్నాము. నాకే కాదు, మా హస్బెండ్కి కూడా అనమాట. బికాజ్ mid-30sలో ఏంటంటే మనకు కొన్ని చేంజెస్ వస్తాయి బాడీలో. సో ఏదన్నా టూ మచ్ వర్స్ కండిషన్కి వెళ్ళిపోకుండా ఉండాలంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇద్దరు టెస్ట్ కంపల్సరీ. చాలామంది అయితే ఎవ్రీ 1 yearకో 6 monthsకో చేయించుకోమంటూ ఉంటారు, చెకప్కి వెళ్ళమంటూ ఉంటారు. మనకి లైక్ ఫ్యాక్ట్ ఒప్పుకోవాలి, ఎవరం చెయ్యం. చాలా తక్కువ మంది అంత కేర్ఫుల్గా ఉంటారు. సో మా ఆయన కూడా బుక్ చేసాం అనమాట. సో తనకు కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి ఆ రోజు నైట్కి. నెక్స్ట్ రోజు మార్నింగ్ వచ్చేసాయి అనమాట. సో లైట్గా కొంచెం మార్జిన్ తక్కువ ఉన్నాయన్నమాట వైటమిన్ B12. తనకు కూడా తను షాక్ అయ్యారు, అదేంటి నేను బాగానే ఉన్నాను కదా అని. సో కొన్ని ఉంటాయి కాబట్టి దానికి తగ్గ సప్లిమెంట్స్ అవి, కొంచెం ఫుడ్ కూడా మనం కేర్ తీసుకుంటాం. ఒక్కసారి అలర్ట్ అవుతాము. అన్నీ నార్మల్ దగ్గరగా ఉన్నా సరే ఒకసారి వెళ్ళి జనరల్ చెకప్కి వెళ్ళాలి, మేము ఈ వీక్లో వెళ్ళాలి. సో కొంచెం ఏంటంటే అలర్ట్ అవుతాము, మన లైఫ్ స్టైల్ కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం. మేమైతే జస్ట్ స్లీప్ ఇంకొంచెం బెటర్గా ప్లాన్ చేసుకోవాలన్నమాట, మరీ లేట్ చేసుకోకుండా. అదొక్కటి నేనైతే పెద్ద మిస్టేక్ చేసేది ఎప్పుడు. మార్నింగ్ అంత ఎర్లీగా లేస్తాము తప్పదు పిల్లలతో, బట్ నైట్ మాత్రం ఏదో ఒక పనులతో లేట్ చేసేసుకుంటున్నాం. అది నేను కరెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. అండ్ ఇక్కడైతే ఆదిత్య మొన్న ఫోన్ పడేశాడు కదా, అందుకని ఏం చేసామంటే కొంచెం తెలివితేటలు ఉపయోగించి మొత్తం మళ్ళీ పిజన్నట్టు కాకుండా వాడికి అందే ప్లేస్ ఉంటుంది కదా వాడి హైట్కి, అక్కడ వరకు ఈ నెట్ వేస్తున్నాం అనమాట. కొన్నాళ్ళ తర్వాత తీసేయచ్చు, అడ్డు కూడా ఉండదు. ఇది కొంచెం ఇన్విజిబుల్గానే ఉంది. ఈ నెట్ కూడా చాలా సన్న వైర్ అనమాట. వాడు మహా అయితే పడేసిన చిన్న కాయిన్స్ సైజులోవే పడేయగలుగుతాడు, బొమ్మల లాంటివి. అండ్ అవి కూడా దూరినా ఆ పక్క గట్టుమే పడతాయి, అంటే బయటకు పడిపోవు. సో కొంచెం బెటర్ అనిపించింది అనమాట. ఎలాగో ఒక 6 నెలల్లో వాడికి తెలుస్తుంది, కొంచెం 3 years వచ్చాక అలాంటివి తగ్గిస్తారు మోస్ట్లీ అని ఆశిస్తున్నాము. సో తర్వాత అయితే ఆ పని అంతా జరిగిపోయి కొంచెం క్లీన్ చేసుకుని నేను ఫ్రెష్ అయిపోయాను. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఇవాళ నేను సోలో డేట్, ఇవ్వాలంటే ఆ వ్లాగ్ రోజు సోలో డేట్ లాగా ఒక్కదాన్ని బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. ఎంత ఫ్రస్ట్రేటింగ్గా ఉందంటే ఇంట్లో ఉండి అందులోని ఈ వేడికి బయటకు వెళ్ళాలంటే భయం. అందుకని కొంచెం వంట క్విక్గా చేస్తున్నాను. నేను లంచ్ కూడా చేసే ఉద్దేశం లేదు, ఎంత ఎర్లీగా వెళితే అంత ఎర్లీగా బయటకు పడిపోదాం అనుకుంటున్నాను. మా ఆయన ఆ రోజు ఆఫ్ అనమాట. సో పిల్లలకి కొంచెం బెండకాయలు ఉన్నాయి అండ్ మాకు క్యాప్సికమ్ ఫ్రై చేయబోతున్నాను. అండ్ పొటాటోస్ కూడా కొన్ని ఎక్స్ట్రా బాయిల్ పెట్టా, ఒకవేళ ఉన్న నైట్ వెంటనే చేసుకోవచ్చు కదా రాగానే అని చెప్పి. సో అసలు ఎలా నడుస్తుంది, ఎలా అయింది ఈ వ్లాగ్ అనేది చెప్తాను. అండ్ కిడ్స్కి అయితే సన్ కిడ్స్ ఫ్యాషన్ అని ఒక పేజ్లో నేను చెప్తూ ఉంటాను కదండి. కుర్తాస్ కూడా మొన్న ఉగాది రోజు చేశాను, అక్కడ ఆర్డర్ చేశానని. సో ఇవి ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, కాటన్. ఫస్ట్ 2 sets ఆర్డర్ చేసుకున్నా, క్వాలిటీ బాగుంటాయి, మళ్ళీ ఇంకొక సెట్లో తీసుకుందామని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వైట్ ప్రింట్ మీద 3 sizes తీసుకున్నాను, చూపిస్తా. మా ఇద్దరు పిల్లల్ని బజ్మిలాడుతున్న, ఒక్కసారి ఫిట్టింగ్ చూడండి, సెట్ అయితే ఇంకోటి ఆర్డర్ చేసుకోవచ్చు అంటే అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే ఒకసారి క్యాటలాగ్ రిలీజ్ అయితే ఒక 2 వారాల లోపే అయిపోతాయి అనమాట. సేమ్ ప్రింట్స్ మళ్ళీ దొరకవు మనకి, అది నా బాధ. సేమ్ ప్రింట్స్ అంటే ఆ క్యాటలాగ్లో ఉన్న ప్రింట్స్ అయిపోతాయి. నాకు నచ్చాయి, చాలా క్యూట్గా ఉన్నాయి ప్రింట్స్. ఇంకా వాళ్ళని వదిలేసి ఫస్ట్ నేను రెడీ అవుతున్నాను, టైం వేస్ట్ అయిపోతుందని. అండ్ ఇక్కడ ఫేస్ వాష్ చేసుకుంటున్నా. ఇది సాలిసినిమైడ్ రేంజ్ ఉంటుందండి, ది డర్మాకోలో. అంటే ఇందులో పవర్ ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్ అండ్ నైసినిమైడ్ 2 సూపర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో ది డర్మాకోల్ ఈ సాలిసినిమైడ్ యాంటీ యాక్నీ ఫేస్ వాష్ ఏంటంటే పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ ట్రీటింగ్ యాక్నీ అండ్ యాక్నీ మార్క్స్ కూడా. ఇందులో 2% సాలిసిలిక్ యాసిడ్ అండ్ 2% నైసినిమైడ్ ఉంటాయి. సో ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ చేయడానికి, ఆయిల్ బ్రేక్అవుట్స్ కంట్రోల్ చేయడానికి, అండ్ అన్క్లాగ్ చేస్తాయి అనమాట పోర్స్ కూడా. నాకు మెయిన్గా బ్లాక్ హెడ్స్ ఎక్కువ అనమాట, అందుకని రొటీన్లో ఆల్టర్నేట్ డేస్ కానీ మార్నింగ్స్ ఈ ఫేస్ వాష్ యూస్ చేస్తాను. అండ్ ఇక్కడైతే ఈ డ్రెస్ వేసుకోగానే నాకు సమంత మీట్ అయింది, అదే గుర్తొస్తుంది, చాలా రోజులతో వేసుకుంటున్నాను. అండ్ ఈ సాలిసినిమైడ్ రేంజ్లో సీరం కూడా యూస్ చేస్తాను. సో నాకు మెయిన్గా బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం అనమాట. మీకు పిగ్మెంటేషన్ కానీ డార్క్ స్పాట్స్ యాక్నీ ఉన్న వాళ్ళు కూడా బాగా సెట్ అవుతుంది. సో ఈ సాలిసినిమైడ్
యాంటీ యాక్నీ సీరంలో 2% సాలిసిలిక్ యాసిడ్ అండ్ 5% నైసినమైడ్ ఉంటాయి. సో మనకి సైమల్టేనియస్గా చెప్పా కదా, యాక్నీ తగ్గడంతో పాటు యాక్నీ మార్క్స్ని కూడా తీసేస్తూ ఉంటాయి. క్లియర్ స్కిన్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి. 1 or 2 పంప్స్ సరిపోతుంది, ఈవెన్గా అప్లై చేసుకోవాలి. నేను ఏంటంటే నా టార్గెట్ ఏరియా నోస్ అరౌండ్ కాబట్టి అది కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తాను, మిగిలిన స్కిన్ అంతా ఈవెన్గా అప్లై చేస్తాను అనమాట. సో పింపుల్స్ మార్క్స్ ఉండిపోతాయి కదా, అలాంటి వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు మీ రివ్యూ ఉంటే కూడా షేర్ చేయండి. సో అండ్ ఫాలోడ్ బై కొంచెం 40 to 50 seconds గ్యాప్ ఇచ్చి మనం మాయిశ్చరైజర్ రాసుకోవాలి, లాక్ చేయాలి దాన్ని సీరం తర్వాత మాయిశ్చరైజర్తో. నెక్స్ట్ ఫాలోడ్ బై సన్ స్క్రీన్. ఎప్పుడైనా మీరు యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అన్ని యూజ్ చేస్తున్నారంటే సన్ స్క్రీన్ తప్పకుండా వాడాలి. హియర్ ఐఎమ్ యూజింగ్ ది డెమోకోస్ 1% హైలరానిక్ సన్ స్క్రీన్ ఆక్వాజెల్. ఇది చాలామంది ఫేవరెట్. ఇందులో SPF 50 PA++++ ఉంటుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ అనమాట. సో సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ ఆల్సో అస్సలు వైట్ కాస్ట్ ఉండదు. అండ్ కొంచెం చిన్న షైనీ లుక్ ఇస్తుంది అనమాట. అసలు ఏం మేకప్ వేసుకోకుండా స్కిన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులో హైలరానిక్ యాసిడ్ అండ్ వైటమిన్ E ఉంటాయి కాబట్టి సన్ డ్యామేజ్ నుంచి ఫైట్ చేస్తాయి అండ్ స్కిన్ సూపర్ సాఫ్ట్ అండ్ బటర్లా ఫీలింగ్ వస్తుంది. అండ్ మీరు పర్చేస్ చేసేటప్పుడు ది డెమోకో వెబ్సైట్లో అయితే వాస్పిటా 2024 అని నా కోడ్ యూస్ చేయండి, 20% ఆఫ్ వస్తుంది. ఆర్ఎల్స్ యూ కెన్ బై దెమ్ ఆన్ నైకా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్ కూడా. నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. ఇక్కడైతే లైట్గా ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను అంతే. అండ్ ఆల్సో ది డెమోకో వాళ్ళు 15,000+ స్టూడెంట్స్ని యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా చదివిస్తున్నారు అలాంగ్ విత్ భూమి. సో ఆ ఇనిషియేటివ్లో కూడా మనం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అవుతాము ఈ ప్రొడక్ట్స్ కొని. సో ఇవాళ సూపర్ సింపుల్ లుక్ అంతే, ఇంకేం చేసుకోవట్లేదు, ఇంకా హెయిర్ సెట్ చేసుకొని స్టార్ట్ అయిపోవడమే. సో పిల్లలిద్దరిని ఒప్పించాను. ఇవన్నీ డ్రెస్సెస్ ఇలా ఓపెన్ చేశాక ఇలా ఉన్నాయి. అది మా తమ్ముడు వాళ్ళ బాబుకి అభిరామ్కి అండ్ 6 to 12 monthsది. ఇది ఆదిత్య సైజ్ అనమాట, 2 to 3. అండ్ అర్జున్ సైజ్ కూడా ఉంది లక్కీగా. బేసిక్గా ఇలా చిన్న పిల్లల నుంచి 6 or 7 years వరకే ఉంటుంది, ఇలా 8 to 9 వరకు ఉండదు అనమాట. లక్కీగా అన్ని సైజులు దొరికాయి. ఇక్కడ ఆదిత్యకి అయితే ఇంకొక నార్మల్ ఫ్లోరల్ ప్రింట్లో కూడా తీసుకున్నాను. అర్జున్కి ఒకటి బ్లూ కలర్ అర్జున్ తీసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నేను వాష్ చేసాక కూడా ఒకసారి చూసి అప్పుడు చెప్తాను. బట్ ఆల్రెడీ రివ్యూస్ ఉంటాయి కదా వాళ్ళ పేజ్లో, అక్కడ మంచిగా ఉందనే చెప్పారనమాట. ఎందుకంటే వీడు బాగా చూసారా, ఒకసారి ట్రై చేయమంటే పాకెట్స్ ఉన్నాయి చెక్ చేయి చూడు ఉన్నాయంటే అసలు ఏడుస్తున్నాడు అసలు. ఈ బట్టలు చూస్తుంటే ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్ళాలనిపిస్తుంది అనమాట, అంత క్యూట్గా ఉన్నాయి. ఇది హవా ఈ అలాంటి వైబ్ వచ్చింది. సో వీడి తర్వాత ఉండి చిన్నోడు వస్తున్నాడు, ఇప్పుడు వాడికి వేసి చూడాలి. నాకు ఆదిత్యకి సెలెక్ట్ చేసిన ప్రింట్ ఆడ్గా ఉంటుందేమో అనుకున్నా, బట్ అది కూడా చాలా క్యూట్గా ఉంది. మందారం పువ్వు ప్రింట్ ఉందన్నమాట, చాలా క్యూట్గా సెట్ అయ్యాయి అనమాట. ఇక్కడే తమ్మునేలో చూసిన పిక్చర్ కూర్చోబెట్టి తీసాను. అండ్ ఆదిత్య కన్నుకి ఓవర్ హీట్ చేసి వచ్చిందండి, ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. మెడిసిన్ వాడుతున్నాము. చాలామంది అడిగారు ఏమైంది వాడి కంటికి అని చెప్పి. సో గైస్ మార్నింగ్ అనుకుంటే మొత్తానికి మధ్యాహ్నానికి బయట పడగలిగాను. అది కూడా సోలో డేట్గా ఏం అవ్వట్లేదు అనమాట. మొత్తం అంతా నన్ను డ్రాప్ చేయడానికి వస్తారు. ఏ ఆదిత్య ఎక్కడికి వస్తున్నావు? వెనక్కి కూర్చో, సిట్. అమ్మయ్య వెనక్కి కూర్చో. ఎస్. ఎక్కడికి వస్తున్నావు? అమ్మమ్మ హోమా? అమ్మమ్మ హోమ్ కాదు, జస్ట్ డ్రాపింగ్కి. సో అదనమాట మెట్ట మధ్యాహ్నం. ఇప్పుడు అరగంటలో ఆకలి వేస్తుంది. మనం ఎప్పుడు వెళ్ళే షాపింగ్కి అనుకుంటాం కానీ ఫుడ్ కోర్ట్ దగ్గర గడ్డి అంతా తింటూ గంట సేపు టైం వేస్ట్ అయిపోతుంది. బేసిక్గా మళ్ళీ సోలో డేట్లో మళ్ళీ మా ఫ్రెండ్ ప్రసన్న ఉందన్నమాట. అది ఎప్పటి నుంచో వాళ్ళ ఇంటికి రమ్మంటుంది. అది వస్తాను గంట సేపు. నాకు కొంచెం విష్ లిస్ట్ ఉంది కొన్ని కొనుక్కోవాల్సినవన్నీ. ఈ లోపల తను జాయిన్ అవుతుంది అనమాట. అది మ్యాటర్. పిల్లలతో పరిగెట్టక్కర్లేదు కదా, నాన్నతో ఎంజాయ్ చేయండి ఇవాళ. వీడు చాలా మటుకు తగ్గింది కన్ను కొంచెం మంది ఇంకా. యాక్చువల్లీ నేను సోలో ట్రిప్పే ప్లాన్ చేస్తున్నా. ట్రిప్ వరకు మన జాతకంలో ఉందో లేదో తెలియదు కదా, కనీసం ఒక రోజు బయటకు వెళ్దాం అనుకున్నా. యాక్చువల్లీ స్పా అనుకున్నా ఫస్ట్. స్పా నుంచి డైరెక్ట్గా అలా మాల్కి వెళ్దాము, కొంచెం చల్లగా ఉంటుంది కదండి, ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, ఎలా ఉంటాయి అన్నట్టు. రెస్టారెంట్కి అలా 4 రకాలు తిరిగాను, అక్కడే అన్నీ ఉంటాయని. సో ఇక్కడైతే ఏమంటారు బాయ్ చెప్పడానికి ట్రై చేస్తున్నా, బట్ వాడు ఏమనుకుంటున్నాడు, వాడిని ఎత్తుకుంటున్నాను అనుకుంటున్నాడు. అంత బాధేసింది. అయ్యో సారీ రా అనుకున్నా. బేసిక్గా ఎప్పుడు నేను అలా దిగి వాడిని ఎత్తుకుంటాను కదా, అదే ఫ్లోలో చేశాడు. అండ్ ఈ మీమ్ చూశాను నేను ఇన్స్టాగ్రామ్లో. నిజంగా ఎంత ఉంటుందో మామ్ గిల్ట్. మనం బయటకు వచ్చేసేటప్పుడు అబ్బా అనుకుంటాం, కాకపోతే మనకంటూ టైం కావాలని కూడా అనుకుంటాం.
సర్లే 4-5 గంటలకు అంత మామ్ గిల్ట్ అవసరం లేదని చెప్పి మనసుని కొంచెం తేలికపరుచుకొని అలాగ ఫుడ్ కోర్ట్లోకి వచ్చాను అనమాట. రాగానే అక్కడ మొయిటో ఉంటాయి కదండి సోడా డ్రింక్స్, అవి దాన్ని ఎదురుగుండా ఫ్రూట్ జ్యూస్ ఉందనమాట. ఆ పంచదార నీళ్ళకి తగిలేసే బదులు డబ్బులు ఇదైతే ఫ్రూట్ అన్న వెళ్తుంది కదా అని నేను వీడియో చూస్తుంటే అబ్బాయి జస్ట్ అలా వెనకాల నుంచి వస్తున్నాను, అందుకని అవుతున్నా. సో ఫ్రూట్కి 150 రూపీస్ పెట్టినా తప్పులేదు అనిపించింది. సో చక్కగా పెద్దదే ఇచ్చారనమాట, ఎక్కువ ఉంది ఎంఎల్, మరి బుడ్డి గ్లాసులు ఇస్తారు కొంతమంది. సో చక్కగా షుగర్ తక్కువ వేయించుకొని ఏం ఆలోచన లేకుండా కంగారు, యాంగ్జైటీ, లేకపోతే వాడు పరిగెడుతున్నాడు, వీడు ఏడుస్తున్నాడు, వాడు ఏదో అడుగుతున్నాడు, ఇలాంటి టెన్షన్స్ లేకుండా కామ్గా కూర్చొని పోయే వాళ్ళని అలా చూసుకుంటూ వీళ్ళు ఏం డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నీ అలాగా లోకాభిరామైన అంటారు సార్, అలా అన్నీ చూసుకుంటూ ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నాను. అంతమంది గోల్లో కూడా ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను మంత్స్ తర్వాత ఒక్కదాన్ని అలా బయటకు వెళ్ళడం అనమాట. సో ఐ థాట్ ఐ నీడ్ ఇట్. నిజంగా ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చాక మా ఇంట్లో అందరూ అన్నారు ఎంత రిఫ్రెషింగ్గా కనిపిస్తున్నావు అని. సో అలాగే మన టంబ్లర్ అంతా అయ్యేవరకు అక్కడ కూర్చోవడం ఎందుకని తిరుగుతూ ఉన్నాను. నాకు స్పార్లో బట్టలు ఉంటాయని తెలుసు కానీ ఇంత బాగుంటాయని తెలియదు అనమాట. ఇదేందో ఈజీ బై అని సంథింగ్. పైన 2-3 స్టోర్స్ ఉన్నాయి కుర్తీస్ చూద్దామని. జూడియోలో కూడా అసలు కొత్త కలెక్షన్ ఏమన్నా వచ్చిందా, ఎందుకు కొనకపోయినా ఒకసారి జూడియోలోకి వెళ్ళొస్తే అదొక ఆనందం కదా. సో ఫస్ట్ అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా పైకి. అండ్ తర్వాత దారిలో ఒక స్టోర్లో అయితే నాకు శారీస్ మంచిగా అనిపించాయి. బట్ ఏంటంటే నాకు శారీస్ కట్టుకునే సందర్భం తక్కువ. ఈ మధ్యన అయితే మరీ అస్సలు మానేసా, కొలాబరేషన్స్ కూడా మానేశాను. లైక్ ఐ డోంట్ ఫీల్ లైక్ అనమాట. అది చాలా ఇంట్రెస్ట్ ఉండాలండి శారీస్ అవి కట్టుకొని స్టైల్ చేసి పిక్చర్స్ దిగి రీల్స్ పోస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్, ఓపిక కావాలి. ఈ మూమెంట్లో నాకు అసలు ఆ రెండు లేవన్నమాట. అందుకని ఇంకా లైట్ తీసుకున్నా. బట్ జస్ట్ చూస్తున్నా అవేర్నెస్ కోసం అసలు ఏ స్టోర్లో ఏముంటాయి. మనం ఫ్యామిలీతోనో లేదా హస్బెండ్తో వెళ్ళినప్పుడు అన్ని స్టోర్స్లోకి వెళ్ళనివ్వరు కదా. ఇలా ఒక్కళ్ళు వెళ్ళినప్పుడు పీస్ఫుల్గా ప్రతి ఒక్క స్టోర్ వెళ్ళి ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. ఇది తీసుకున్నాను. సో ఏదైనా డ్రెస్సెస్ మీదకి మన నారాయణపేట కాటన్ డ్రెస్సెస్ అలాంటి వాటి మీద కూడా చాలా బాగుంటాయి. ఇది 899 పడింది ఈ దుపట్టా. అండ్ శారీస్ కూడా చాలా బాగున్నాయి అనమాట. నేను నెక్స్ట్ టైం తిరిగి వెళ్ళి చూద్దాం అనుకున్నాను. సో ఈ వీడియో అంతా నన్ను ఇలా చూస్తారు మీరు ఎక్కువ, ఎందుకంటే మనకి వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కొంచెం భరించండి క్లోజప్ షార్ట్స్. అండ్ ఆ రోజు చాలామందిని కలిసాను అనమాట మన సబ్స్క్రైబర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళని. పావని అని ఒక ఆవిడ సైంటిస్ట్ అంట, ఆవిడ నెదర్లాండ్స్లో ఉంటారంట. లైక్ కొన్ని యూరోప్ కబుర్లు చెప్పుకున్నాము, 5 minutes కూడా మాట్లాడలే. బట్ షీ ఈజ్ సో హ్యాపీ మీటింగ్ మీ. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది, అలా ఎగ్జైటెడ్గా. ఇంకా చాలామంది పలకరించారు, జస్ట్ హాయ్ చెప్పి. చాలామంది కొంచెం మొహమాట పడతారు, అలా చాలా మంచిగా అనిపిస్తుంది పబ్లిక్లో వెళ్ళినప్పుడు. సో తర్వాత అయితే ఈ స్పార్లోకి వచ్చాను అనమాట. మా తమ్ముడు వాళ్ళ బాబుకి కొన్ని సెట్స్ తీసుకున్నాను. ఎంత క్యూట్గా ఉన్నాయో. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగున్నాయి, టూ అఫోర్డబుల్. అండ్ ఆదిత్యకి అర్జున్కి ఇంట్లో డైలీ వేర్ వేసుకోవడానికి ఇక్కడ టీషర్ట్స్ ఉంటే ప్రైస్ చూసి నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, క్వాలిటీ నాకు చాలా నచ్చాయి. అండ్ ఒకటి గమనించండి, వచ్చింది సోలో డేట్కి. నాకేమన్నా కొనుక్కొని తిరిగి అన్నీ చేయొచ్చా, అంతా మానేసి మళ్ళీ పిల్లల బట్టలు, మళ్ళీ పిల్లల షాపింగ్. సో మదర్స్ ఎంతకంటే మనం ఏం చేయలేమండి, మనకు అంతకన్నా ఎంటర్టైన్మెంట్ ఉండదు అనిపిస్తుంది. అండ్ ఇలా డెనిమ్ టీషర్ట్స్ కూడా 400లో ఉన్నాయి. జూడియోలో ఏంటంటే పిల్లలకి ప్యాంట్స్ అవి బాగుంటాయి కానీ టీషర్ట్స్ ఇలాగ నెక్ దగ్గర పాడైపోతుంది అనమాట, మడతలు వచ్చేస్తున్నాయి. సో బాగుంటలేదు, కొన్ని బాగుంటాయి, కొన్ని మ్యాక్సిమం ఏంటంటే నాకు ఎందుకులే దాని బదులు అని ఇంకో ట్రై చేద్దామంటే లక్కీగా ఇలాంటి అఫోర్డబుల్ రేంజ్లో దొరికింది. ఇవి చూడాలి వాష్ అయ్యాక ఎలా ఉంటాయో. ఇంకోండి ఇవన్నీ తీసుకున్నా. అర్జున్కి ఎక్కువ కొనలేదు, ఎందుకంటే 2 months బ్యాక్ వాడికి మెగా షాపింగ్ చేశాను. సో ఇప్పుడు మొత్తం ఆదిత్యకి ఒక 5 to 6 టీషర్ట్స్ తీసుకున్నా. సో ఈ ప్లెయిన్వి అయితే 99 రూపీస్ అంతే. ఏమొస్తుంది 100 రూపాయలకి అనిపించింది. సో చాలా బాగున్నాయి, ఒక 6 తీసుకున్నాను. ఫస్ట్ ఇవి ట్రై చేసి మంచిగా అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి వద్దాంలే అనుకున్నాను అనమాట. సో ఇక్కడ మా ప్రసన్న చెప్పాను కదా ఫ్రెండ్, తను ఇక్కడ కలర్ ల్యాబ్ దగ్గర చిన్న పని ఉందని చెప్పి వచ్చింది. పాపం దాని పని అవ్వలేదు, మేము ఇద్దరం కూర్చొని చాలాసేపు సోది చెప్పుకుంటాం అనమాట. ఫుడ్ కోర్ట్ దగ్గర మళ్ళీ వచ్చాము. అదంతా లంచ్ చేయలేదు కదా, ఫస్ట్ ఏమన్నా తిను, డిహైడ్రేట్ అయిపోతావు అంటే ఏం తినాలో ఆలోచించడం చాలా కష్టము. సో ఒక్కొక్క స్టాల్ దగ్గర నుంచొని ఫైనల్గా ఏవో తీసుకున్నానండి గడ్డి. సో ఫుడ్ కోసం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తాను.
సో వెయిట్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. మన లైఫ్ స్టైల్, కొంచెం మన జెనెటిక్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే వాళ్ళ పాపం పోలికల వల్ల, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అమ్మాయిలు లావ్ అయిపోతారు ప్రెగ్నెన్సీ తర్వాత కానీ, అండ్ త్వరగా తగ్గలేరు. సో మన బాడీ నేచర్ అంతా పక్కన, అదంతా ఒక సైడ్ అయితే, మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఇవి చాలా ఎఫెక్ట్ చేస్తాయి. సో మన చేతిలో ఉన్నవి మనం అడ్జస్ట్ చేసుకోవాలి అని నా ఉద్దేశం అనమాట. నేను చాలా చిన్నప్పటి నుంచి చెప్పా కదా, అడ్డమైన గడ్డి కూడా తింటాం. సో దాని లిమిట్ ఏంటి, అండ్ దాని తర్వాత నెక్స్ట్ మీల్, ముందు మీల్ ఏం తింటున్నాము, దాన్ని ఎలా కరిగించాము. లిటరల్లీ నేను చిన్నప్పుడు అయితే పానీపూరి తినడానికి నడిచే వెళ్ళేదాన్ని అనమాట ఖచ్చితంగా. ఐ మీన్ టు సే, ఏదైనా జంక్ కన్జ్యూమ్ చేస్తున్నామంటే దానికి తగ్గ క్యాలరీస్ బర్న్ చేసే పని కూడా చేయాలి అని. సో ఏదైనా తినే ముందు, తినే తర్వాత ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. దీంతోపాటు మనకు ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని ఫైట్ చేయాలి. అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటే ఆ వెయిట్ మేనేజ్మెంట్ ఉంటుందని నా ఫీలింగ్. చిన్నప్పటి నుంచి నాది ఒక్కటి సిన్సియర్గా చేసేదనమాట. అండ్ మళ్ళీ ఆ స్పార్కే వచ్చాము. ఇందాక టాప్స్ చూడలేదు, పిల్లలు కుక్కలకి కొనేసి వెళ్ళిపోయాము. మా ఫ్రెండ్ వచ్చింది దాని పైన కలవాలని. సో ఇదిగోండి ఈ టాప్స్ తీసుకున్నాను. ఎక్సలెంట్గా ఉన్నాయి, నాకు ఎంత నచ్చిందో. 899, 699 అలా ఉన్నాయి. ఇది 499, 599 సంథింగ్, కాటన్ అనమాట. కలర్ అంత బ్యూటిఫుల్గా ఉందో. సో మొత్తానికి 4 తీసుకున్నా. ప్రసన్న వాళ్ళ బాబుకి కొన్ని తీసుకుంది అనమాట. తర్వాత అయితే వాళ్ళు ఇంటికి డ్రాప్ చేశారు. వద్దు వద్దు అని చెప్పినా సరే వాళ్ళు ఎటో మేమెటో మొత్తం పాపం దూరం ఆ ఏంబి బయట ట్రాఫిక్ చిక్కులోంచి బయటపడి మొత్తానికి బయటకు వచ్చాము. ఇంటికి వచ్చాము. వాళ్ళు కొంచెంసేపు కూర్చొని వెళ్ళారనమాట. ఆదిత్యకి బాల్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ చెప్పట్లే, ఒరిజినల్ ఆడియోలో పిల్లలు మాటలు అవి విందురు. కానీ బికాస్ చాలామంది అడుగుతారు మా రా ఫుటేజ్, మీరు ఇంట్లో ఎలా మాట్లాడతారు పిల్లలతో, క్యూట్గా ఉంటాయని చెప్పి. అయ్యో ఆయ వచ్చిందమ్మా నీకు, ఎప్పుడో తగ్గింది, ఇప్పుడు చూపిస్తాడే. అది మొన్న నాకు చూపించు, బాగుంది, సరిపోయిందన్న. ఇలా చూపించు, అమ్మకు చూపించు. ఆదిత్య అమ్మకు చూపించు. సరిపోయిందా ఆదిత్య? ఇప్పుడు ఏం తింటావు నువ్వు? ఏంటది చెప్పు. ఉప్మా. ఉప్మా ఏ కలర్లో ఉంటుంది ఉప్మా? బ్రౌన్. బ్రౌన్, ఒక్క బ్రౌన్ ఉందా? నేను సేమియా ఉప్మా చేశాను. ఓ వైట్. వైట్, ఓ వైట్. వైట్ ఉప్మా. వీడి జీడిపప్పులు తినేస్తాడు అర్జున్. సో వైట్ కలర్లో సేమియా ఉప్మా చేశాను. ఇప్పుడు ఎవరు తింటారు? అన్న అత్తిత. అన్న అత్త. అమ్మ తినొద్దా? అమ్మ కూడా. చెమటలు చెమటలు చెమటలు. అయ్యి పడిపోతావు, దిగరా. అయ్యో కాదు, పట్టుకు దిగు. ఏంటి దిగు. మరి ప్లేట్లో పెడతాడు, చైర్ వేసి కూర్చోండి జాగ్రత్త. ఏంటి నువ్వు వెళ్ళు కూర్చో. వేడి వేడి హాట్గా ఉందాగా. అండ్ వీడు చూడండి, అర్జున్ చీజ్ వేసుకున్నాడు దీని మీద. రే చాలా హాట్ రా, చాలా చాలా హాట్. అర్జున్ ఫ్యాన్ ఏమ్మా? వాట్ 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 కేర్ఫుల్ కేర్ఫుల్. చాలు చాలు, ఇప్పుడు తిను, ఇప్పుడు తిను, చల్లగా అయిపోయింది, తిని. ఇది హాటా బాగా? ఇంకా హాట్నా? అయ్యి ఓకే. ఎలా ఉంది? బాగుందా? చెప్పరా. గుచ్చుకో. స్పూన్ కావాలా, ఫోర్క్ వద్దా? ఓకే స్పూన్ ఇస్తా. ఎలా ఉంది? యమ్మీ. ఆ గదిలోకి వెళ్ళి వచ్చే లోపల ఆదిత్య ఏం చేశాడు చూడండి. చూపించినమ్మా, హ్యాండ్ చూపించి. అక్కడ ఏం లేదు కానీ ఇక్కడ చూపించు. ఈ ఫ్రంట్ పెట్టి ఇలా పెట్టు. ఈ చేతులు ఒక్క పెన్ను వదిలినందుకు ఇంత పిచ్చి పిచ్చిగా చేశాడు. నువ్వు నీ వల్ల పెన్తో వాడు ముందు బాబు ఇంత అల్లరాదిత్య. ఆ హ్యాండ్ ఈ హ్యాండ్ చూడు, ఫుల్ ఇక్కడ, ఫుల్ ఇక్కడ వరకు. ఇలా చూపించు, ఇక్కడ పెట్టు, ఇలా పెట్టు. గుడ్ బాయ్. ఎవరు? అన్నయ్య గుడ్ బాయ్, ఆదిత్య గుడ్ బాయ్. ఇద్దరు
గుడ్ బాయ్ అంట. పెన్ వద్దు నీకు ఇచ్చే ప్లీజ్. అయ్యో మై పెన్సిల్ అనుకుంటున్నావా, అది పెన్. సో అలా మా అల్లరి పిల్లలు నాకు ఒక హాఫ్ డే సెలవు ఇచ్చారు. ఐ ఎంజాయ్డ్ అలాట్, చాలా రిలాక్స్. యాక్చువల్లీ నేను అసలు ఏం షూట్ చేయలేదు, చాలా బిట్లు నిజంగా. ఎందుకంటే నేను ఎక్కువ సెల్ఫ్ షూట్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా అనిపించలేదు. సో అర్జున్కి టీ షర్ట్ కూడా నచ్చింది, ఇది ఒక్కటే తీసుకొచ్చేవాడికి. సో అలా గడిచింది గైస్. మీకు ఈ వీడియోలో ఏం నచ్చింది చెప్పండి. మీరు దేనికి కనెక్ట్ అయ్యారో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై.